హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో బాబు ఒక చిన్న కానీ చాలా ఫేమస్ స్వీట్ స్ట్రీట్ ఉండేది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తిని ఆనందంగా వెళ్ళేవారు. ఆ స్ట్రీట్ లో 2 స్పెషల్ ఐటమ్స్ ఉండేవి. ఒకటి చల్లగా సాఫ్ట్ గా ఉండే ఐస్ క్రీమ్, ఇంకొకటి వేడిగా తీపిగా సిరప్ లో మునిగిపోయి ఉండే గులాబ్ జామున్స్. మొదట్లో ఈ ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు. ఎవరు వచ్చినా తమ తమ స్టైల్లో ఆనందం ఇచ్చేవారు. కానీ ఒక రోజు బాబు అక్కడికి వచ్చిన కొంతమంది కస్టమర్స్ ఐస్ క్రీమ్ అంటే సమ్మర్ కి ఫ్రెష్ ఫీలింగ్ అని చెప్పటం స్టార్ట్ చేశారు. ఇంకొందరు గులాబ్ జామున్ అంటే అసలు స్వీట్ హార్ట్ కే టచ్ అవుతుంది అని చెప్పటం స్టార్ట్ చేశారు. ఆ మాటలు మెల్లగా ఈ ఇద్దరి మధ్య పోటీగా మారిపోయాయి. ఒకరోజు ఐస్ క్రీమ్ గారు ముందుకు వచ్చి, నేను కూల్, మోడ్రన్, ఇంకా నన్ను చూసిన వెంటనే హ్యాపీనెస్ వస్తుంది. అందరికీ నేనంటే ఫస్ట్ చాయిస్, ఎస్పెషల్లీ సమ్మర్ లో అని చెప్పింది. వెంటనే గులాబ్ జామున్ కూడా ఆగలేదు. నువ్వు చూస్తేనే బాగుంటావు, కానీ నేను తింటే హార్ట్ లో నిలిచిపోతా. నేను వామ్, ఇంకా నేను రియల్ స్వీట్, నేను ఎప్పుడు ట్రెండ్ అని కౌంటర్ ఇచ్చింది. ఈ మాటలతో అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇద్దరు తమ తమ గొప్పతనం చెబుతూ, నువ్వు లేకుండా పర్వాలేదు, కానీ నువ్వే వేస్ట్ అన్నట్లు మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఆ స్ట్రీట్ లో ఉన్న ఇతర ఐటమ్స్ అన్నీ కూడా అక్కడికి వచ్చాయి. అందరూ ఒక చోట చేరి వినటం మొదలుపెట్టారు. కస్టమర్స్ కూడా 2 గ్రూప్స్ గా అయ్యారు. కొందరు ఐస్ క్రీమ్ బెస్ట్ అన్నారు, ఇంకొందరు గులాబ్ జామున్ బెస్ట్ అన్నారు. చివరికి స్ట్రీట్ లో ఉన్న పెద్ద ఒక టొమాటో ముందుకు వచ్చింది. ఇలా గొడవ పడితే ఆన్సర్ రాదు, మనం ఒక టెస్ట్ పెట్టుకుందామని చెప్పింది. అందరూ అగ్రి అయ్యారు. మొదట టెస్ట్ పెట్టి స్టార్ట్ చేశారు. అప్పుడు టేస్ట్ చేసిన వాళ్ళందరికీ ఈక్వల్ గా అప్రిషియేషన్ వచ్చింది. తర్వాత పాపులారిటీ, ఇద్దరికి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది. చివరికి ఫీలింగ్ టెస్ట్ పెట్టారు, ఎవరు నిజంగా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తారు అని. ఇక్కడ బాబు అసలు ట్విస్ట్ వచ్చింది. కొందరు చెప్పారు ఐస్ క్రీమ్ తింటే ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వస్తుంది, కానీ కొంచెం టైం తర్వాత తగ్గిపోతుంది అని. ఇంకొందరు చెప్పారు గులాబ్ జామున్ తింటే స్లోగా కానీ దీంతో సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది అని చెప్పారు. ఇంకొందరు చెప్పారు హీట్ లో ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్, కోల్డ్ లో జామున్ పర్ఫెక్ట్ అని చెప్పారు. అప్పుడు ఒక్కసారిగా అందరికీ అర్థమైంది, వీళ్ళిద్దరూ కంపేర్ చేయడానికి కాదు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి కరెక్ట్ అని. అప్పుడు ఒక పాత కుచ్చెపాయ ముందుకు వచ్చి నెమ్మదిగా ఉంది, మీరిద్దరు కూడా తప్పు కాదు, కానీ ఒక్కడు మాత్రమే బెస్ట్ అని అనుకోవటం తప్పు. ఒక టైంలో ఐస్ క్రీమ్ అవసరం, ఇంకొక టైంలో గులాబ్ జామున్ అవసరం. లైఫ్ లో కూడా అలానే, ఒక్కటే సరిపోదు అని చెప్పింది. ఆ మాటలు విన్నాక ఇద్దరు సైలెంట్ అయ్యారు. ఐస్ క్రీమ్ తరదించుకొని నేను ఓవర్ గా మాట్లాడాను అని అంది. గులాబ్ జామున్ కూడా నేను కూడా బెస్ట్ అని అనుకున్నా అని మాట్లాడాను అని చెప్పింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. గొడవ ముగిసింది. స్ట్రీట్ మళ్ళీ ఆనందంగా మారింది. కస్టమర్స్ కూడా ఇప్పుడు కంపేర్ చేయకుండా సిచ్యువేషన్ కి తగ్గట్టు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఐస్ క్రీమ్ ఇప్పుడు తన చల్లదనాన్ని షేర్ చేస్తుంది, గులాబ్ జామున్ తన తీపిని పంచుతుంది. పుచ్చకాయ పక్కన నిలబడి అన్నింటిని చూస్తే చిన్నగా చిరునవ్వు నవ్వుకుంది. ఎందుకంటే తెలుసుకుంది, కంపేర్ చేస్తే ఫైట్, అర్థం చేసుకుంటే హ్యాపీనెస్ అని. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, ప్రతి దానికి తన సమయం ఉంటుంది. ఒక్కదాన్ని మరో దానితో పోల్చొద్దు. సరైన చోటు, సరైన సమయం తెలిసినవాడే నిజంగా సంతోషంగా ఉంటాడు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.